లో వచ్చే మార్పే అవగాహన. ఆ అవగాహనతోనే కర్మ దగ్ధం అనేది జరుగుతుంది. అదే మనకు శాంతినిస్తుంది. దానిని తెలియజేయడానికి ఒక చిన్న కథ. ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి దేవుడంటే చాలా భయం, భక్తి కూడా. పెద్దల కాలం నుంచి వస్తున్న ఆచారమని ప్రతి సంవత్సరం దేవుడి పేరు మీద జంతుబలి పెట్టేవాడు. ఒకరోజు ఊరికి గీత చదివిన ఒక పెద్దాయన వచ్చాడు. ఎప్పటిలాగే రామయ్య బలికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతను ఆ మహానుభావుణ్ణి కలిశాడు. అతను ఆ జంతు బలి గురించి గీతలో ఏముందో అతనికి వివరించాడు. దేవుడు కరుణామూర్తి. అతను ఏ జీవి ప్రాణాన్ని కోరడు. దేవునికి మనిషి ఎంతో, జంతువు కూడా అంతే. ప్రతి జీవి సమానము. సృష్టిలో ఏ జీవి ఆ దేవునికి ఎక్కువ కాదు, తక్కువ కాదు అన్నాడు. ఈ జంతు బలి వల్ల భయం పెరుగుతుంది. అది ఎంతో భయపడి, బాధపడి తనువు చాలించడం వలన ఆ శరీరంలో ఉన్న భయానికి సంబంధించిన ఎనర్జీ తినడం వలన అది తిన్నవారికి అశాంతిని కలిగిస్తుంది. అది ఆరోగ్యాన్ని కాదు ఇచ్చేది, అశాంతిని. కర్మచక్రం ఎలా ఉంటుందంటే, మనము ఏదైతే బాధ ఒకరికి పెట్టామో అది తిరిగి మనకు వస్తుంది. ఏదో రూపంలో మనం దానిని తెలుసుకుంటాము. కాబట్టి జంతు బలి ఇవ్వడం గీతలో లేదు. గీత చెప్పిన బలి కోపాన్ని, అహంకారాన్ని, క్రూరత్వాన్ని, భయాన్ని బలివ్వమని. ఒక చిన్న దీపం పెట్టి, ఒక ధ్యానం చేసి మనం వీటిని వదిలేసుకుంటే అదే మనం ఆ దేవునికి ఇచ్చే నిజమైన బలి అని అన్నాడు. మీరు అడగవచ్చు, ఆ దేవుడు ఇది తప్పు అయితే ఎందుకు అడ్డుకోవట్లేదు అని. కానీ నిజం ఏమిటంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఫ్రీ విల్ ఉంది. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికే హక్కుని ఆ భగవంతుడు ఇచ్చాడు. దానిని ఆపడానికి ఆ భగవంతుడు కూడా కాకపోతే మనం చేసిన పని కర్మ రూపంలో మనల్ని వెంటాడుతుంది. అలా జన్మ జన్మలు కొనసాగుతూ మనలో మనమే తెలుసుకొని అవగాహన శక్తి పెరిగినప్పుడు ఆ కర్మను అడ్డుకోగలుగుతాము. మన మనసులలో వచ్చే మార్పే అవగాహన. సృష్టి నియమం ప్రకారం ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది, ఫ్రీ విల్ ఉంది. కానీ దానిని ఎలా వాడాలి అన్న రూల్స్ కూడా ఉన్నాయి. ఇతర జీవుల చైతన్యానికి మనం ఆటంకం కాకూడదు. ఇతర జీవులను బాధ పెట్టకుండా, భయపెట్టకుండా, వాటి చైతన్యాన్ని ఆపకుండా మనం జీవనం సాగించినంత వరకు అది ధర్మం. అలా చేయకుండా మనం ఇతర జీవులను చైతన్యానికి అడ్డుపడతామో అప్పుడు అది కర్మ రూపంలో, అశాంతి రూపంలో మన జీవితంలోకి వస్తుంది అని అన్నాడు. అది విన్న రామయ్య వేలల్లో వేలు వేసుకొని కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగాడు. అలా చేస్తూ ఉండగా అతని హృదయంలో ఒక వెలుగు వెలిగింది. అతని ఆత్మ అతనికి చెబుతోంది, ఇప్పటి వరకు చేసిన ఈ బలుల వలన నాకు అశాంతి మాత్రమే మిగిలింది. కోరికలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఒకటి తీరితే ఇంకొకటి. కోరికలకు అంతం అనేది ఉండదు. నా కోరికలు ఇంకొకరి చైతన్యాన్ని, స్వేచ్ఛని హరించడం ఏమాత్రం న్యాయం కాదు. అతను అనుకున్నాడు, ఇంట్లో నేను కోపంగా ఉంటే
నా ఇంట్లో ఎలాగైతే శాంతి ఉండదో అలాగే ఆ కోపాన్ని ఆ భగవంతునికి అర్పించినట్లయితే నా ఇంట్లో శాంతి వస్తుంది. అదే నిజమైన బలి అని అతను తెలుసుకున్నాడు. అప్పటి నుండి రామయ్య జంతు బలిని వదిలి దేవుని దగ్గర దీపారాధన చేసి తనలో ఉన్న కోపాన్ని వదిలేసుకున్నాడు. కుటుంబంతో సంతోషంగా జీవించసాగాడు. అన్నదానాలు, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం, అలాంటివి చేయడం వలన అతని పాత కర్మలన్నీ దగ్ధమైపోయాయి. అతనికి కావాల్సిన శాంతి అతనికి దొరికింది. మన పెద్దలు దేవుని కోసం జంతు బలి పెట్టేవారు. కానీ భగవద్గీత ఏమంటుందంటే దేవునికి రక్తం కాదు కావాల్సింది, మన మనసు శుద్ధి, పశుత్వ బలి కావాలని అన్నారు. అంటే పశువులో ఉండేటివి కోపం, అహంకారం, భయం ఏవైతే ఉన్నాయో అవి మనలో అతిగా ఉంటే వాటిని బలి చేయడం అని అర్థం. జంతువును చంపడం త్యాగం కాదు. మన లోపల ఉన్న కోపం, అహంకారం, భయం వాటిని వదలడమే నిజమైన బలి. గీతలో చెప్పిన నిజమైన బలి ఏమిటంటే కోరికల బలి, కోపం బలి, ఈర్ష్య బలి, అహంకారం బలి. ఇవి వదిలితే దేవుడు సంతోషిస్తాడు. జీవహింస లేకుండానే కర్మశుద్ధి అవుతుంది. గీత ఆధారంగా ఉన్న అహంకార బలి ధ్యానంలోకి వెళ్దాం. నేల మీద లేదా కుర్చీ పైన లేదా పడుకొని కళ్ళు మెల్లగా మూసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు వేసుకోండి. శ్వాసను గమనించండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. ఆలోచనలు వస్తే వాటిని గమనించండి. వాటిని జడ్జ్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ చేయకండి. వాటిని గమనిస్తే అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అనుకోండి, నేను శాంతిగా ఉన్నాను. శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు వచ్చినట్లయితే గమనించండి. లేకపోతే శ్వాస దగ్గరకు రండి, అవి వెళ్ళిపోతాయి. ఆలోచనలు రావడం తప్పు కాదు, అవి వెళ్ళిపోతున్నాయి. మన లోపల ఉన్న ఆ ఆలోచనలు మనకు భారంగా అవుతాయి. అవి బయటకు వెళ్ళిపోతున్నాయి. వాటిని గమనించడం మాత్రమే చేయండి. లేకపోతే శ్వాసను గమనించండి, అవి వెళ్ళిపోతాయి. మన హృదయం దగ్గర ఒక చిన్న దివ్య అగ్ని ఉన్నట్టు ఊహించుకోండి. ఆ అగ్నిలో నా కోపాన్ని అర్పిస్తున్నాను, నా భయాన్ని అర్పిస్తున్నాను, నా అహంకారాన్ని అర్పిస్తున్నాను అని మెల్లిగా అనుకోండి. ఇదే గీతలో చెప్పిన యజ్ఞం, బలి. మనసులో ఇలా చెప్పండి: భగవంతుడా, నేను జీవాన్ని కాదు, నా చెడు గుణాలను నీకు అర్పిస్తున్నాను. అగ్ని వెలుగు మన శరీరం అంతా నింపుతున్నట్టు ఊహించుకోండి. అగ్ని నుంచి వచ్చిన వెలుగు మన శరీరం అంతా నింపుతున్నట్లు
ఊహించుకోండి. మనసు తేలికగా, హృదయం ప్రశాంతంగా అవుతుంది. ఇప్పుడు అనుకోండి, సర్వే జనా సుఖినో భవంతు. రెండు చేతులను కళ్ళపై పెట్టుకొని కళ్ళు తెరవండి. ఈ ధ్యానాన్ని మీరు ప్రతిరోజు చేసినట్లయితే మనలో ఉన్న అహంకారం, కోపం, భయం అన్నీ మెల్లిమెల్లిగా బయటకు వెళ్ళిపోతాయి. మనలో నుంచి వెళ్ళే ఆలోచనలను పట్టించుకోవద్దు. మనలో భారం నింపేది ఆ ఆలోచనలే. వాటిని యాక్సెప్ట్ చేయండి, రిలీజ్ చేయండి. ఆ ఆలోచనలో ఏదైనా మీకు బాధను కలిగించేది, భయాన్ని కలిగించేది వచ్చినా భయపడకండి. అది రిలీజ్ అవుతుందని అర్థం. అలాగే కంటిన్యూ చేయండి. దేవునికి రక్తం కావాలంటే అతను కరుణామూర్తి ఎలా అవుతాడు? కృష్ణుడు గీతలో చెప్పింది జీవహింస కాదు, మనలోపలున్న చెడు గుణాలను బలి. గీత ప్రకారం అహంకారం వదలడమే బలి, కోపం వదలడమే బలి, కోరికలు నమస్కారం. మన ఊర్లో ఈ వీడియో ఎవరిని తప్పు పట్టడానికి కాదు, మన సంప్రదాయాన్ని తక్కువ చేయడానికి కాదు. సర్వభూతస్థమాత్మానాం సర్వభూతాని చాత్మని. అర్థం, ప్రతి జీవిలో ఒకే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవడం. మనిషి, జంతువు, పక్షి, చెట్టు, చిన్న పురుగైనా సరే రూపాలు వేరు, కానీ లోపల ఉన్న జీవశక్తి ఒక్కటే. అది తెలిసినప్పుడు ఇతర జీవులకు హాని చేయాలన్న మనసు రాదు. భగవద్గీత చెప్తోంది, ఆత్మౌపమ్యేన సర్వత్రా. నాకు బాధ అయితే ఎలా ఉంటుంది, నాకు భయం అయితే ఎలా ఉంటుంది, అదే భావన ఇతర జీవులకు కూడా ఉంటుంది. ఇది అర్థమైన వాడు ఇతర జీవులలో తనను చూసుకుంటాడు. క్రూరత్వం పోతుంది. ఇది అర్థమైన వాడు క్రూరుడు అవ్వడం అసాధ్యం. కర్మ లేకుండా ప్రేమ, ఆశ లేకుండా దయ. నువ్వు ప్రేమించావా, అది తిరిగి వస్తుందా లేదా అని లెక్క పెట్టకు. చెట్టును చూడండి, అది నీకు ఏమి ఇస్తావా అని అడగదు, నీకు నీడ ఇస్తుంది. అదే గీత బోధించిన ప్రేమ. ప్రేమ అంటే అంటిపెట్టుకోవడం కాదు, గౌరవించడం. గీత ప్రకారం అధికారం, నియంత్రణ, స్వార్థం కాదు. జీవించే హక్కుని గౌరవించడం, వారి ప్రయాణాన్ని అంగీకరించడం, బాధలో దయ చూపించడం. నన్ను నువ్వు ఎలా ప్రేమించాలో కాదు, నాలో ఉన్న ఆత్మను చూసి అన్ని జీవాలను ప్రేమించు అని గీతాసారం. దేవుడిని సంతోషపెట్టాలి, కోరిక నెరవేరాలి అనే నమ్మకంతో మేక, కోడి, గొర్రె లాంటి జంతువుల్ని చంపి అర్పించడాన్ని జంతుబలి అంటారు. ఇది ఎందుకు మొదలైంది అంటే ప్రాచీన కాలంలో భయం, వర్షము, కరువు, వ్యాధుల వల్ల భయం. ప్రకృతి శక్తులు అర్థం కాక ఏదో శక్తి కోపంగా ఉంది అనే నమ్మకంతో అప్పుడు విలువైన దాన్ని అర్పిస్తే రక్షణ దొరుకుతుందనుకున్నారు. కాలక్రమంలో త్యాగం అర్థం తప్పుగా మారి
ప్రాణహింసగా రూపాంతరం చెందింది. ప్రాణహింసగా రూపాంతరం చెందింది. గీత జంతుబలిని ఎక్కడ ఆదేశించదు. అహింస ధర్మ లక్షణం. తనకు నొప్పి ఎలా ఉంటుందో ఇతరులకు కూడా అలాగే ఉంటుంది. అంటే ప్రాణహింస ధర్మం కాదు. గీత ప్రకారం నిజమైన బలి అంటే కోపం, అహంకారం, క్రూరత, భయం వీటిని వదిలేయడమే. జంతువులను కాదు, మనలోని చెడు భావాలను బలి ఇవ్వాలి. జంతు బలి దేవుడు కోరినది కాదు, మనిషి భయంతో పుట్టించిన ఆచారం. జంతు బలి దేవుడు కోరినది కాదు, మనిషి భయంతో పుట్టిన ఆచారం. దేవుడు నిజంగా జంతువుల రక్తం కోరుతాడా? ఒక్కసారి ఆలోచించండి. మేకకైనా నొప్పి ఉంటుంది, కోడికైనా భయం ఉంటుంది, కానీ అవి మాట్లాడలేవు, అందుకే బలులయ్యాయి. భగవద్గీత చెప్తోంది అన్ని జీవాల్లో ఒకే ఆత్మ ఉందని, అహింసే ధర్మమని. నిజమైన బలి అంటే జంతువుని చంపడం కాదు, మనలోని కోపాన్ని, క్రూరతను, అహంకారాన్ని బలివ్వడమే. దేవుడు రక్తం కాదు, కరుణ కోరుతాడు. ఇదే గీత బోధ, ఇదే నిజమైన శక్తి, భక్తి. నా మాటలు మీ హృదయాన్ని తాకినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.